ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. హ్యాపీ సండే అందరికీ. అండ్ ఈరోజు అయితే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, ఫస్ట్ అయితే మిరపకాయలు తీసుకొచ్చాను అనమాట. పెరుమిరపకాయలు పెట్టడానికి 1 కిలో పెరుమిరపకాయలు పెడతాను. అండ్ ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, కవ్వళ్ళు అంటాం కదా, కవ్వళ్ళు పులుసుకు అనమాట. చాలా బాగుంటాయి ఇవి. 100 రూపీస్వి, 1/2 కిలో అనమాట. అండ్ తర్వాత మా పిల్లలకి ఇష్టమైన ప్రాన్స్. ఇదిగోండి, ఇది బిగ్ సైజ్ అనమాట ప్రాన్స్. ఇది 1 కిలో. అక్కడే ఈ ప్రాన్స్ అండ్ ఫిష్ అయితే చేయించేసాము. అండ్ ఇంకొక 1 కిలో చిన్న సైజ్ రొయ్యలు అనమాట. ఇవి తీసుకున్నాం ఎందుకంటే ఇక పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. సో అది కొద్దిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇవ్వడానికి బాగుంటుంది రేపటికి అని చెప్పేసి అవి తీసుకున్నా. అవి అయితే ఒలిపించలేదనమాట, వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాను మార్కెట్ నుంచి. అండ్ రేపటి కోసం అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి కాబట్టి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ కాబట్టి దోశ ఇడ్లీకి అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను. ఇది పొట్టుపప్పు, మీకు తెలిసిందే, ఎప్పుడు పొట్టుపప్పే వాడతా. పొట్టుపప్పు వాడితే దాంట్లో మంచి ఫైబర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ తర్వాత ఇదిగోండి, మంచిగా అయితే కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నా. సో ఈరోజైతే ఇవి స్పెషల్స్ అనమాట మా ఇంట్లో. మీ అందరి ఇంట్లో ఏం స్పెషల్స్ కామెంట్ చేయండి. ఇక మార్కెట్ నుంచి వచ్చి పాలు కూడా మరగబెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. సో మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ మొత్తం పని అయితే మార్నింగే అయిపోయింది. ఏమీ పెద్దగా అయితే పని లేదు. సండే ఏంటంటే ఈ కుకింగే ఎక్కువ వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో వన్స్ కుకింగ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అవుతాను సండే మాత్రం. సో ఈరోజు ఇంకా పూజ అది ఏమి చేయను అనమాట. నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్న రోజు చెయ్యను. సో క్లీనింగ్స్ ఉంటాయి ఆల్ ఓవర్. సో అందరూ బ్లాగ్స్ వాచ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? సో రేపు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను రేపు డైలీ బ్లాగ్స్లో. సో అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.